வணக்கம். கதிர்மணி பார்வைகள் உங்களை வரவேற்கின்றது. இன்றைய தொகுப்புகளை வழங்குவது PF இன்பன். முக்கிய பார்வைகள். ஆந்திர மாநிலத்தில் சட்டசபை பொதுத் தேர்தல் 13/5/2024 அன்று நடைபெற்றது. ஆந்திர மாநிலத்திற்கு உட்பட்ட குப்பம் தொகுதியில் விறுவிறுப்பான வாக்குப்பதிவு. விரைவில் தெலுங்கு தேச கட்சி ஆட்சியை பிடித்து சந்திரபாபு நாயுடு முதல்வர் பதவி ஏற்பார். கட்சி நிர்வாகிகள் பேட்டி. பாராளுமன்ற தேர்தல் 4ஆம் கட்டமாக கடந்த 13/5/2024 அன்று பல மாநிலங்களில் நடைபெற்றது. அத்துடன் சட்டசபைக்கான தேர்தலும் நடைபெற்றன. இதில் ஆந்திர மாநிலத்தில் நடைபெற்ற சட்டசபை தேர்தலில் சுமார் 69 விழுக்காடு வாக்குகள் பதிவு ஆகியிருப்பதாக தேர்தல் அதிகாரிகள் தெரிவித்தனர். இந்த நிலையில் குப்பம் தொகுதியில் வாக்கு சேகரிப்பில் ஈடுபட்ட தெலுங்கு தேச கட்சி நிர்வாகிகள் விரைவில் சந்திரபாபு நாயுடு அதிக பெரும்பான்மை பெற்று முதல்வர் பதவி ஏற்பார் என பேட்டியளித்தார். அவை உங்கள் பார்வைக்கு. ముఖ్యమంత్రి అయ్యేది 100% ఆయన ముఖ్యమంత్రి అవుతారు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. అదే మాదిరిగా పలంనేరు నియోజకవర్గంలో ఏదైతే వెంకయ్య గౌడ అనేవాళ్ళు ఒక దొంగ ఒక దుర్మార్గుడు ఆయన్ని అంతం చేయాలని పలంనేరు ప్రజలందరూ కూడా అమరాన్నకి మంచి మెజారిటీ ఇచ్చి ముక్తంటంగా ఆయన్ని కూడా గెలిపిస్తున్నారు. ఇప్పటికే ఫలితాంశాలు మనకి కట్టుగా తెలుస్తా ఉంది. ఆడ కూడా పలంనేరు నియోజకవర్గం అందరికీ కూడా అక్కతోడబొట్టుకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వెంకయ్య గౌడ అనే ఒక ఎమ్మెల్యే దుర్మార్గుడు ఎప్పుడైనా ఆయన ఆ పలంనేరు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు కూడా దందా దౌర్జన్యము దుర్మార్గము ప్రాపర్టీలు లాక్కొని ఎందరికో హింసించాడు. అది ప్రతి ఒక్కరు కూడా ఆయన పోయిన ఒక ఇది తీర్చుకోవాలని ఈ రోజు ఓటుతో బుద్ధి చెప్పి ఆయన పర్మనెంట్ గా ఇది పంపించే మార్గం చేసినారు. కెల్వాత్ రామకృష్ణారెడ్డి కుమారుడైన మన అమరన్నకి మంచి మెజారిటీలో జనాలు గెలిపిస్తారని కూడా ఆకాంక్షిస్తున్నారు. ఆడు కూడా అందరూ పోలింగ్ స్టార్ట్ అయింది. మార్నింగ్ నుంచి ఇప్పుడు కూడా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి కరప్షన్ కార్పణ్యాలంతా ఏమీ లేదు. ఏ పార్టీ వాళ్ళైనా వారి పార్టీ వాళ్ళైనా వాళ్ళ డ్యూటీ, మా పార్టీ వాళ్ళైనా మా డ్యూటీ చేసుకొని పోతా ఉన్నాం. ఏ ఇబ్బంది లేదు. ఇంతవరకు సుమారు దగ్గర ఇప్పటికే 60% పైన పోల్ అయింది. మా బూత్లో ఇక్కడ ఉండే బూత్లోనే 60% పైన పోల్ అయింది. ఈ 60%లో 50% ఓట్స్ చంద్రబాబు నాయుడు గారికి పడింది. వారు వన్ సైడ్ మాది జరుగుతూ ఉంది. సూపర్ మెజారిటీ. ఎలా చెప్తారు సార్? అట్లా గ్యారెంటీతో చెప్తారు. మేము చూస్తున్నాం కదా, మేము చూస్తున్నాము, ఫీల్డ్లో తిరుగుతున్నాము, ప్రజలు తీసుకొచ్చి వదులుతూ ఉన్నాము. వాళ్ళు చెప్తా ఉండేదా మేము రిసీవ్ చేసుకుంటా ఉన్నాము. దాన్ని బట్టి చూస్తే 50% అబోనే మంచి ఓట్స్ పడింది. కాబట్టి మాకు 100% చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో అత్యధిక మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అవుతూ రాష్ట్రం మొత్తం మీద 140 సీట్ల పైన గెలిచి ఆయన సీఎం అవ్వడం ఖాయం. మా కుప్పానికి నిజమైన హంద్రీని కాలువ రావడం ఖాయం. మా పిల్లలు కానీ మా కార్యకర్తలు కానీ కుప్పం ప్రజలు కానీ వాళ్ళు ఏ పార్టీ వలన కానీ అందరూ బాగుపడడం ఖాయం. దానికోసం చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటాం. నిర్వహించినాడు. ఇప్పుడుండేది కుప్పంలో కూడా ఎక్కువగా లేబర్స్ ఏరియా ఉండేది. 3 రాష్ట్రానికి మధ్యలో ఉన్నట్టు విలేజ్. ఆ 3 రాష్ట్రాల్లో కూడా దీన్ని అభివృద్ధి చేయాలన్నది. ఈ అభివృద్ధి కూడా 3-4 సంవత్సరాలు ఆయన చేసిన అభివృద్ధి తప్పితే 5 సంవత్సరాల కూడా వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క కూడా అభివృద్ధి జరగలేదు. ఏ ఒక్క అభివృద్ధి కూడా చేయలేదు. కాబట్టి ఈరోజు ఆయన సావంతిక ఎన్నికలు జరుగుతూ ఉంది. ఆ ఎన్నికల్లో ఆయనకి అత్యధిక మెజార్టీలో 1 లక్ష ఓట్ల మెజార్టీలో ఆయన గెలుస్తాడు. ఎంపీలు గెలుస్తాడు. కంప్లీట్గా రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్ ప్రభుత్వము ఫారినర్ నేషన్కి మధ్యలో ఎన్డీఏ గవర్నమెంట్లో మేము ఉన్నాం. కాబట్టి 3 పార్టీలు చెందిన ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఉంటుంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా కుప్పాన్ని ఎక్కువ అభివృద్ధి చేయాలని ఆయన ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. ఆ ఆలోచనల ప్రకారంలో కూడా కంప్లీట్ అయిపోతే ఇక్కడ ఎయిర్పోర్ట్ జాగా చూసినాడు. అదే కాకుండా ఇరిగేషన్ ఆయన ఇచ్చినాడు, రోడ్లు ఆయన ఇచ్చినాడు. ఇంతవరకు కూడా కంప్లీట్ అయిపోతే తాగునీరు కూడా ఆయన ఇచ్చినాడు. వైసీపీ ప్రభుత్వం వచ్చిందో కూడా చంద్రబాబు నాయుడు చేయండి పనుల గురించి కానీ
లైట్లు కొట్టేసి బోర్లు మార్చేసి కంప్లీట్ పుట్టి ఆయన చేసినట్టుగా చెప్తున్నాడు. అందులోని వాటర్ కూడా ఇదివరకు ఆయన తెచ్చే కాలేదు. ఈరోజు ఆ రోజుల్లో చేసేది 90% కూడా నన్ను అందులోని ఖాళీ ఆయనే తెచ్చినాడు. ఇక్కడ రెస్కౌంట్ కూడా ఆయనే చేసినాడు. బిఎస్ కాలేజ్ చేసినాడు ఆయన, మళ్ళీ డిగ్రీ కాలేజ్ చేసినాడు. ఎన్నో కంప్లీట్ పూర్తి కార్యక్రమాలు చేసి బిల్డింగ్ చేసినాడు. ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఆయన 100 బెడ్ల నుంచి ఇప్పుడు 150 బెడ్ల వరకు కూడా ఆయన చేసినాడు. ఆయన తప్పితే ఎవరు చేసేదానికి కుప్పం నియోజకవర్గానికి ఎవరు అర్హతనే కాదు. ఇప్పుడు నాన్ లోకల్లో లోకల్ అనేది ఒకటి వచ్చింది. 35 సంవత్సరాలుగా ఆయన వచ్చినప్పుడు ఆయన లోకల్ అవుతాడు, కానీ 5 సంవత్సరాల తర్వాత వచ్చినాడు లోకల్ వాడు కాదు. మనము ఆయన కలుపుకునే దానికోసమే మనమంతా కూడా కష్టపడి కంపెనీ పోటీన మంత్రులు చేరుకోవడం మేమంతా ఒక తల్లి బిడ్డలుగా మేమంతా పని చేస్తా ఉన్నాము. ఆయన్ని కల్పించుకుంటాం మేము. సరిగా కంపెనీ పూర్తయింది. ఆయన నియోజకవర్గంలో ఆయన కల్పించుకొని తిరిగి ఆయన ప్రభుత్వం తెచ్చుకొని మేము మనకు కావాల్సిన కుప్పం నియోజకవర్గం కావాల్సిన ఎన్నో అభివృద్ధి పనులంతా మనం చేసుకుంటామని చెప్పి నేను పదే కంపెనీ పూర్తి నేను నా సోదరు పనులను తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 కూటమిలో చేసుకొని మేము ఇప్పుడు కూడా నేను ప్రభుత్వంలో చేయడానికి కూడా కంపెనీ పూర్తి నిర్ణయం చేసుకున్నాము. ఆయన ఇక్కడ కానీ ముఖ్యమంత్రి అయితే కేంద్రంలో మన నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రి అవుతారు. వాళ్ళు అయినాక ఆయన దగ్గర ఎన్ని పనులు కావాలో ఇంతకు ముందు కూడా అభివృద్ధి పనులు అంతా కూడా వాజ్పేయి ప్రభుత్వంలో కూడా ఎన్నో పనులు తెచ్చినాడు. ముందుకు కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కూడా ఎన్నో కూడా కనిపెట్టి అభివృద్ధి పనులు తెచ్చేదానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన ఆలోచనలు కూడా ముందుకు 100 ఏళ్ళకి ఇట్లా ఆలోచనలు కూడా ఎన్నో పెట్టుకున్నారు. కాబట్టి ఆయన చేసే తీరుతాడు. ఆయన చేసే తీరేదాని కోసము ఆయనకి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి కంపెనీ పూర్తి 1 నెలగా మేము కృషి చేసి ఆయన్ని గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేమందరం కూడా ఆయన గెలిపించుకుని ప్రతి విలేజ్ కూడా తార్ రోడ్లు మళ్ళీ వేయించి తార్ రోడ్లు ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చేది మన కేంద్ర ప్రభుత్వంలో ఉంది. అదే నీళ్ళు కూడా వాళ్ళు ఇస్తాడు. ప్రతి ఇంటికి సులువు చూసేయాలని కంప్లీట్గా పూర్తి అంటే ఒకే ఒక ఇంటికి కూడా లెటర్లు లేకుండా లెటర్లు కూడా కట్టించినది కూడా Gracias.